ఇక్కడికి వస్తే డాట్ నెట్ అన్న, సెలెక్ట్ బ్రాంచ్ అన్న, ఓకే కదా, బిల్డ్ అథెంటికేషన్, you are now into production slot, okay, which is not required setup to CI/CD pipeline. ఇక్కడికి వస్తే ఓకే చూడండి, ఇక్కడ బిల్డ్ అండ్ రిలీజ్ అంటారు. చూడండి డెవాప్స్ టాపిక్ వదిలేయండి, డెవాప్స్ ఇది వస్తే మళ్ళీ మీకు బిల్డ్ రిలీజ్ ఇవన్నీ టాపిక్లు నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. జస్ట్ చూపిస్తున్నా ఒక యాప్ సర్వీసెస్లో అజూర్ క్లౌడ్లో ఎలా డిప్లై చేస్తారు కోడ్ అంటే, మీరు క్లిక్ ఇచ్చారనుకోండి ఏదో ఒక లొకేషన్కి వెళ్ళిపోయింది. ఏంటంటే గిటబ్ అనే దాంట్లో నా కోడ్ పెట్టుకున్నా, గిటబ్లో యాక్షన్స్ అని ఉంటాయి, గిటబ్ యాక్షన్స్ అని ఉంటాయి. అక్కడి నుంచి బిల్డ్ అండ్ రిలీజ్ డిప్లై అవుతుంది చూడండి కోడ్. ఇప్పుడు నేను ఏదైతే కోడ్ ఉందో అది ఫస్ట్ బిల్డ్ అవుతుంది ప్రాపర్గా, తర్వాత వచ్చేసి మీ యాప్ సర్వీసెస్కి డిప్లై అవుతుంది. ఆ కోడ్ ఏదైతే అప్లికేషన్ డిప్లై అయింది ఇది మారిపోతుంది, వెబ్సైట్ వచ్చేస్తుంది చూడండి. కాకపోతే ఇదంతా అవ్వాలి, ఈ గిటబ్ యాక్షన్స్ ఇవన్నీ మీకు డెవలప్స్లో వస్తాయి. జస్ట్ ఓవర్వ్యూ చూడండి అంతే. వాట్ ఈజ్ అసలు నీకు ప్లాట్ఫార్మైజ్ సర్వీసెస్ ఎందుకు అని చూడండి అంతే. ఇంకా ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది, టైం పట్టింది. ఏం లేదు, మనకి సైట్ మారిపోవాలి అంతే. ఏదైతే కోడ్ ఉందో నా దగ్గర కోడ్, ఇక్కడ ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే ఇది కోడ్, డాట్ నెట్ కోడ్ ఇది. దీంట్లో ఏదైతే ఉందో కోడ్ అది వచ్చేసేసి నీకు వెబ్సైట్ లాగా వచ్చేయాలి. వన్స్ ఇది డిప్లై అయిపోతే కానీ డిప్లై కూడా అయిపోయింది. ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా అంటే అయిపోయించాం, మారించాం. ఈ కోడ్లో ఉన్న కంటెంట్ ఇది, ఇది ఇదైతే ఈ కోడ్ ఉందో ఈ డాట్ నెట్ కోడ్, ఈ వెబ్సైట్ ఇది ASP.NET వెబ్సైట్ అది. మీరు వెళ్ళి ఇంకా దాంట్లో చాలా ఉంటుంది, డైరెక్ట్ కోర్కి వెళ్ళి